وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. నా పేరు జునేనా. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విద్యా పౌరుల హక్కు గురించి మాట్లాడడానికి ఇక్కడకు వచ్చాను మరియు యువత సాధికారత అంశంపైన అభిప్రాయాలను పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. మొదటిగా ఒక దేశం యొక్క భవిష్యత్తు యువతల చేతిలో ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు మనం మన యువతలకు ఎంత శక్తివంతం చేస్తామో రేపు మన దేశం అంతే ఉజ్వలంగా ఉంటుంది. మనం మన దేశాభివృద్ధి కోసం చేయాల్సిన మొదటి విషయం ఏమిటంటే మన దేశంలోని యువతలకు విద్యావకాశాలు లభించడం. మన రాజ్యాంగం ప్రకారం విద్యా హక్కు ప్రాథమిక హక్కులలో ఒకటి. అయినప్పటికీ నేటికి మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న పిల్లలు ఈ ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. దీనితో వారిలో అవగాహన లేక పెద్దయ్యాక ఉపాధి అవకాశాలు తక్కువ అవుతున్నాయి. అందువల్ల మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని యువతలకు విద్యను అనిపించడం ఎంతో ముఖ్యమో పట్టణ పిల్లలు కూడా విద్యను అనిపించడం అంతే ముఖ్యం. విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మన పవిత్ర ఖురాన్లో సూర అలక్లో కూడా తెలియజేయబడింది. ఇఖ్రా బిస్మి రబ్బికల్ లజీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్. చదువు, సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఆయన మనిషిని నట్టుటి ముద్దతో సృష్టించారు. నువ్వు చదువుతూ పో, నీ ప్రభు దయాశీలి. ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టని కోట. ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మనదే. మన దేశంలోని ఇదే అతిపెద్దవన్నారు. యువత బాగుంటే దేశం బాగుంటుంది. యువత ప్రగతి పదంలో దూసుకు వెళ్తే దేశం అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబడుతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. నా నమ్మకం, ఆశ అంత యువత పైనే అని స్వామి వివేకానంద అన్నట్లుగా సమాజ అభ్యుదయానికి యువత సంకల్పం తీసుకోవాలి. మన దేశంలోని యువతలకు శారీరక శ్రమతో పాటు మేధోపరమైన శ్రమను అందించే సమాజం ఉంది. నేడు మన యువత వ్యవసాయం, ఉద్యానవనం మొదలైన విషయాలను, విదేశాలను, ఉన్నత చదువులు మరియు పరిశోధనలు చేసి మన దేశంలోని ఎక్కువ మందికి అవగాహన కల్పించగలరు. ఇది చివరికి మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి దారితీస్తుంది. మన దేశంలోని మన యువతల జ్యోతులు కాబట్టి వారికి సరైన మార్గంలో నడిపించడం చాలా ముఖ్యం. ప్రస్తుత వ్యవహారాలు, ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల గురించి వారికి బాగా తెలియజేయాలి. వారు తమ దేశంలోని గొప్ప నాయకుల పోరాటాలు మరియు విజయాల గురించి తెలుసుకోవాలి. వారు కరుణ మరియు సోదర భావాన్ని అర్థం చేసుకోవాలి. వారు పొందే అన్ని విద్యను వారికి శక్తివంతం చేస్తాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.